అందుకే నేను బయలుదేరుతాను అన్నాడు. తీర్థయాత్రకి వెళ్ళేవాడు ఒక్కడు వెళ్ళాడు అనుకోండి, ఎక్కడికో వెళ్ళాడు, ఇది ఏమిటండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఆ ఊరేమిటో అక్కడ ఏముంటాయో ఏమీ తెలియదు. ఆ ఊరు ఏమిటో దాని వైభవం ఏమిటో చెప్పేవాడు ఒకడు ఉండాలా, ఆ ఊరి వెళ్ళాక చెయ్యవలసిన ఒకటి ఉంటాయి, ఆ చెయ్యవలసినటువంటివి ఏమిటో చెప్పేవాడు ఒకటి ఉండాలా, చేయించేవాడు ఒకడు ఉండాలా, అక్కడ వినవలసినవి కొన్ని ఉంటాయి అవి వినిపించగలిగిన దక్షత ఉన్నవాడు ఒకడు ఉండాలా, ఆఖరణ వాడి మాట కాదని మనం వెళ్ళొచ్చు వేరే విషయం అనుకోండి. కాబట్టి అసలు ముందు అటువంటి వాడు ఒకడు ఉంటే కదూ వెళ్ళిన దానికి సార్థకత. అందుకని అర్జునుడు ఒక్కడూ వెళ్ళలేదు తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు. తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో కూడా చెప్తుంది భారతం అన్యాపదేశంగా. ధరణిసురుల గురుల పరమయోగుల మహాభాగులైన ఎట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును వారి వలన పుణ్యకథలో వెలయ వినుచు. వెళ్ళేటప్పుడు తనతో పాటుగా ఎవరిని తీసుకెళ్ళాడు అంటే ధరణిసురుల బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాడు. ఎవరు వాళ్ళు? బాగా వేదం చదువుకున్నవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఈ కార్యక్రమం చెయ్యాలి అంటే చటుక్కున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చెయ్యగలరు. అలాగే గురుల అంటే పెద్దలైనటువంటి వాళ్ళు, వాళ్లతో పాటుగా పరమయోగుల గొప్ప యోగులైనటువంటి వాళ్ళని, తపశ్చక్రవర్తుల్ని, అలాగే మహాభాగులైన ఎట్టి భాగవతుల చాలా భక్తి కలిగినటువంటి వారు, ఎక్కడికి వెళ్ళినా ఆ భగవత్ స్వరూపం గురించి దాని గురించి బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, రాజవంశవరుడు పూజించుచు. వెళ్ళేటప్పుడు ఎలా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పూజించచ్చు అన్న మాటకు అర్థం ఏమిటి? నోటి మాటతో కాదు, వాళ్ళు చెప్పినట్లు బ్రతుకుచు. అంతేగాని పైకి నోటి మాటతో పూజిస్తూ లోపల ఆయన వద్దన్న పని చేస్తూ అని కాదు దాని అర్థం. వెళ్ళినప్పుడు పూజించచ్చు అంటే ఆయన ఎలా చెప్పారో అలా చేస్తూ, నేను గొప్పవాణ్ణని కాదు, అవతల వారికి తాను లొంగి ఉండి వశపడి. అసలు ఆ వినయము విధేయత లేనివాడికి తీర్థయాత్ర చేసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బయలుదేరి వారి వలన పుణ్యకథలు వెలయ వినుచు. పుణ్యకథలన్నీ వింటూ వెడుతున్నాడు. పుణ్యకథలన్నీ వింటూ వెళ్ళడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఓ ప్రదేశానికి మీరు వెడుతున్నారనుకోండి, అసలు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెడతానా అన్న ఉత్సాహం మీకు కలగాలి. ఎందుకని అంటే, ఏదో రామేశ్వరం తీర్థయాత్రకి ఎడదామన్నారనుకోండి, అసలు రామేశ్వరం ఏమిటి, రామేశ్వర క్షేత్ర వైభవం ఏమిటి, ధనుష్కోట్ అంటే ఏమిటి, అక్కడ ఉప్పూరు క్షేత్రానికి వైభవం ఏమిటి, రామేశ్వరంలో నూతులు ఎందుకు వచ్చాయి, అక్కడ ఎన్ని విచిత్ర సంఘటనలు జరిగాయి, అసలు రామేశ్వర లింగం ఎలా వచ్చింది, అమ్మవారు ఎందుకు అక్కడ గొప్పతనం, తెల్లవారుజామున స్ఫటికలింగానికి ఎందుకు అక్కడ ఆరాధన అలా చేస్తారు, సముద్ర స్నానం ఎలా చెయ్యాలి, లఘు సంకల్పమా మహాసంకల్పమా, దాని వలన ఫలితం ఏమిటి, కాశీరామేశ్వరాలను ఎందుకంటారు, ఇవన్నీ ముందు ఒక వారం రోజులు వింటున్నారనుకోండి. ఇంకా రేపు లేదు ఎల్లుండే, ఇంకా రేపు చెప్పట్లేదు, వారం రోజులు చెప్పాను మీకు, రేపు చెప్పను, పెట్టి సర్దుకోండి, ఎల్లుండి బయలుదేరదాం అన్నాను అనుకోండి. ఒక ఉత్సాహం ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఒక సంతోషం ఉంటుంది. ఆ సముద్రం చూస్తుంటే ఓ దీని మీదే మహాస్వామి నడిచి వెళ్ళారు అని చెప్పుకుంటూ, అమ్మా ఆ రామేశ్వరం వచ్చేసిన తర్వాత కిందకి దిగుతుంటే అబ్బా రామేశ్వరం వచ్చేసాం అని ఒక పొంగు, లేకపోతే నడుము నొప్పి, కాళ్ళ నిప్పులు, తలకాయ పోటు, పడిశం, ఇవే జ్ఞాపకానికి వస్తుంటాయి. శరీరంలో మధుమేహం ఇవి జ్ఞాపకానికి వస్తాయి తప్ప పలహారం ఏం పెట్టారు, అందులో ఇది కాకుండా ఇదైతే బాగుండుండేది, జీలకర్ర వేయకుండా ఉంటే బాగుండేది, వేస్తే బాగుండేది, అక్కర్లేని చర్చలు వస్తాయి కాదు. అక్కడికి వెళ్ళాలన్న ఆర్తి కలుగుతుంది. ఒక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముందు ఆ ప్రదేశం గురించి చెప్పగలిగిన వాడు ఉండాలి. లేకపోతే వెళ్ళేం చేస్తావు, నీకేం తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి అందరిలా నించుంటావు, ఓహో చెట్లు పుట్టలు, తిరిగి వచ్చేసిన తర్వాత అంతకుముందు బాగా వెళ్ళొచ్చిన వాడు ఉన్నాడు, మీరు అది చూశారా, అదొకటి ఉందా మాకు తెలియదు, ఈ మాట మీరు ఎడితే చెప్తురు అన్నారు కదా. అందుకే తీర్థయాత్ర ఎలా చెయ్యాలో కూడా చెప్తున్నారు భారతంలో. కాబట్టి పుణ్యకథలు వెలయ వినుచు. ఎక్కడికి బయలుదేరాడు అంటే, హస్తినాపురం నుంచి బయలుదేరి ఆయన మొట్టమొదట ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఉత్సాహవంతంగా అప్పటికి వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఎందుచేత అంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఆది పర్వంలో మొట్టమొదట నేను ప్రారంభం చేశా ఇవాల్టి వృత్తాంతాన్ని.
ఆదిపర్వంలో వీళ్ళు రాజ్యం చేసినటువంటి తర్వాత వచ్చినటువంటి సందర్భం ఇంద్రప్రస్థంలో జరిగినటువంటి వృత్తాంతం. ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మొట్టమొదట ఏ క్షేత్రానికి వెళ్ళాడు అంటే గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. గంగాద్వారానికి వెళ్ళాడు అన్నారు. ఏమిటి గంగాద్వారం అంటే హరిద్వార్. హరిద్వార్ క్షేత్రానికి వెళ్ళాడు. హరిద్వార్ మూడిటికి ద్వారం. అందుకే భారతదేశంలో పరమ ప్రఖ్యాతమైనటువంటి పుణ్యభూమి. అసలు ఆ భూమితో స్పర్శ లేనివాడు మీకు ఎవరు కనపడడం. అక్కడ హరిద్వార్ ఎందుకని అంటే అక్కడి నుంచే బదరీ క్షేత్రానికి వెళ్ళడానికి మార్గం. అది గడప. అది దాటి బదరీ క్షేత్రానికి ఇంకా ప్రయాణం చేస్తారు బదరీనారాయణ్. అందుకని హరిద్వార్, హరిని చేరడానికి ద్వారం. గుమ్మం దాటితే కదండి లోపలికి రావడం. ఆ ద్వారం దాటితే ఇంకా దేవభూములు బదరీనాథ్ చేరుతారు. హరద్వార్, ఆ ద్వారమును దాటితే కేదార్నాథ్ చేరుతారు. రెండింటికి గంధమాదన పర్వతం దాటిన తర్వాత విడిపోతాయి. ఒకటి ఇటు వెళ్ళిపోతుంది, ఒకటి అటు వెళ్ళిపోతుంది, కేదార్నాథ్. మూడవది గంగాద్వార్. ఎందుకని గంగ భూమి మీదకి వచ్చింది. గంగ మొట్టమొదట హిమవత్ పర్వతం నుంచి పడుతూ పర్వతముల యొక్క లోయలలో తిరుగుతూ మొట్టమొదట భారతదేశంలో మైదాన ప్రాంతం మీదకి 250 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత హిమాలయాల మించి భూమి మీదకి ప్రవేశించినది మొట్టమొదట ఎక్కడ అంటే హరిద్వార్ క్షేత్రంలో ప్రవేశించింది. గంగ మైదాన ప్రాంతంలోకి వచ్చింది కాబట్టి అది గంగకి ద్వార్, గంగాద్వార్. అందుకే మిగిలిన చోట్ల కన్నా హరిద్వార్లో గంగా స్నానం ఓషధీయుక్తమై ఉంటుంది అంటారు. ఎందుకని అంటే హిమవత్పర్వతం నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి విశేషమైనటువంటి ఓషధీ శక్తితో కూడా వస్తుంది. అందున అసలు అక్కడ ఉండేటటువంటి గంగానది యొక్క జరి అలా ఇలా ఉండదు. మనందరం హరిద్వార్ వెళ్ళినప్పుడు కాళికాదేవి దేవాలయం ఒడ్డున ఉన్నటువంటి గంగా ప్రవాహంలో స్నానం చేశాం. అబ్బా, అసలు ఆ గంగా ప్రవాహం ఆ మానసాదేవి దేవాలయం పైన నిలబడితే అనేక పాయలుగా వెళ్ళిపోతున్నటువంటి ఆ గంగా, ఆ హర్కి పౌరి ఆ క్షేత్రం, ఆ మెట్లు ఎక్కడం, పైకి వెళ్ళడం, మానసాదేవి దేవాలయం, దక్షమందిరం, మాయాదేవి దేవాలయం, ఇవన్నీ తలుచుకుంటుంటే ఏమి హరిద్వారం రా అనిపిస్తుంది. అంత గొప్ప పుణ్యక్షేత్రం. మొట్టమొదట ఆ గంగాద్వారానికి వెళ్ళాడు. ఈ గంగాద్వారానికి ఒక ప్రసిద్ధి ఉంది. ఏమిటి అంటే దానికి పౌరాణికంగా మాయాపురి అని పేరు. అందుకే సప్తపుణ్యక్షేత్రములు, సప్తమోక్షనగరములు అంటారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 3 పురములలో ప్రవేశించాలి అంటే కలియుగంలో మోక్షమునకు అధికారమున్నవాణ్ణి ప్రవేశపెడతారు. లేదా భగవంతుడు తేలికగా అనుగ్రహించడానికి ఆ పురములోకి ప్రవేశపెట్టాడు అంటే వాడు మోక్షమునకు అధికారవుతున్నాడు అని గుర్తు. 6 మోక్షపురులు ఉత్తర భారతంలో ఉంటే దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కంచి. అందులో ఉత్తర భారతదేశంలో ఉన్న 6 మోక్షపురులలో ఒకటి మాయాపురి అంటే హరిద్వార్. అక్కడ మాయాదేవి అన్న పేరుతో అమ్మవారు వెలిసి ఉంది. ఆవిడ చుట్టూ పరివార దేవతలు ఉంటారు. మనందరం వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య శర్మ గారు చాలాసేపు దుర్గా సప్తశతి పారాయణం కూడా చేశారు. కాబట్టి ఆశ్చర్యం ఏమిటంటే ఆ మాయాదేవి దేవాలయం పక్కనే నాకంఠం వినపడుతుంటే ఇదేమిటి నాకంఠం వినపడుతోందని మనం అక్కడికి వెళ్ళేటప్పటికీ నేను సౌందర్యలహరి మీరు చేసిన ప్రసంగాలు అక్కడ దేవాలయంలో అర్చకులు వింటున్నారు. నేను నా జన్మ ధన్యమైంది, ఇక్కడ నా ప్రసంగం వినపడుతోందని పొంగిపోయాను కూడా. కాబట్టి అటువంటి హరిద్వార్, అక్కడికి అర్జునుడు చేరుకున్నాడు. అంటే జీవితంలో హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో చూడండి. హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో, హరిద్వార్ యాత్ర మనసులో మధుర స్మృతిగా మిగిలిపోవలసిన అవసరం కూడా అంత అవసరం. కాబట్టి అలా వెళ్ళి ఆ హరిద్వార్లో ఉన్న గంగా నదిని చూశాట. గంగాధర పింగచట సంగమ మంగళ విశాల చెటుల తరంగం. అప్పుడే కదూ కిందకు వచ్చింది మరి భూమి మీదకి. అక్కడ గంగ రంగు చెప్తున్నాడు. అర్జునుడు ఎంత పొంగిపోయాడు. గంగాధర పింగజట, ఎర్రటి జటాజూటంతో ఉంటుంది శివుడు. అరుణ జటేశ్వరుడు అని పేరు. తమిళనాడులో ఇప్పటికీ పెట్టుకుంటారు పేరు, అరుణ జటేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారు. మాకు మా ఆఫీసులోనే
ఏజిఎంక్యూసి అని చాలా పెద్ద పదవి, ఆ ఉద్యోగం చేశారు. ఆయన పేరు అరుణ జడాయ్ అనేవారు, అరుణ జటాయ్. ఆయన పేరు అరుణ జటేశ్వరుడు. అరుణ జటేశ్వరుడు అంటే ఎర్రని జటలు గలవాడు. ఎప్పుడు గంగోదకంతో తడిసి ఉంటుంది కాబట్టి ఆయన జుత్తు ఎర్రగా ఉంటుంది. కాబట్టి గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్, పరమశివుని యొక్క జటాజూటానికి తాకి వస్తున్నప్పుడు ఆ ఎరుపు ఇందులో కలిసిందా అన్నట్టుగా ఎర్రటి నీటితో ఉన్న గంగ మొట్టమొదట మైదానంలోకి వచ్చింది కదూ. నీరు కొద్దిగా ఎరుపు వర్ణం కలిసి ఉంటుంది. మామూలుగా అయితే గంగ తెలుపు, యమున నలుపు, ఏ కాశీ దాకానో వెడితే. అందుకని అటువంటి ఎరుపు నీరు గంగానది సేవించెను. అసలు ఆ గంగ దగ్గరికి వెళ్ళి గంగని సేవించట పరీక్షణ్ మహారాజు సేవించాడు. అసలు ఆ గంగ పేరు చెప్పేటప్పటికే ఒళ్ళు తెలియదు, అంత గొప్ప గంగా ప్రవాహం. ఆ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. మనసులో ఉన్నటువంటి సమస్తమైన బరువులు దిగిపోతుండగా హరిద్వారం వెడితే అంత ఆనందంగా ఉంటుందిట. అక్కడికి వెళ్ళి అంత సంతోషంగా గంగా నదిని సేవించట. ఎందుకని? ఆ నదీ స్నానం అంత గొప్పది హరిద్వారంలో. అందుకని గంగా నదిని సేవించాడు. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. హరిద్వార క్షేత్రంలో ఒక విశేషం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ మానసాదేవి వెలిసి ఉంది. అక్కడ మానసాదేవి ఒక కొండ మీద ఉంటుంది. మనందరం హరిద్వార్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు చూసాం. ఆ మానసాదేవి దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పావు రూపంలో తిరుగుతుంది. ఆవిడ పావు రూపంలో తిరగడం కాదు, ఆవిడ ప్రీతి పొందిన చోటుకు వస్తూ ఉంటుంది. మనందరం ఎక్కడ కూర్చుని ప్రతిరోజు ప్రవచనం చేసేవాళ్ళమో, ఎక్కడ కూర్చుని విష్ణు సహస్రం అవి పారాయణ చేసేవాళ్ళమో, అక్కడికే ఒక రోజున పెద్ద పాము వచ్చింది. హరిద్వార్లో ఒక నియమం ఉంది, ఎంత పెద్ద పామైనా సరే చంపరు. అక్కడ గోనె సంచి పడతారు, అందులో వెళ్ళిపోతాయి పాములు. వెళ్ళిపోతే మూట కట్టి పట్టుకెళ్ళి, విచిత్రం ఏమిటంటే అడవిలోనన్నా వదిలేస్తారు, పైకి పట్టుకెళ్ళి మానసాదేవి దేవాలయం ఉన్న కొండ మీదన్నా వదిలేస్తారు. ఏ పాము ఎవరిని ఏమీ చేయదు. మీకు బాగా జ్ఞాపకం ఉందో లేదో, దాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రికార్డ్ చేసి ప్రసారం చేసింది కూడా. మనందరం హరిద్వార్లో కాళికాదేవి దేవాలయం దగ్గర గంగానది ఒడ్డున పూజ చేస్తుంటే శర్మగారు అదిగో మానసాదేవి దేవాలయం అన్నారు నాతోటి. నేను ఇలా తలెత్తి ఎదురుగుండా కొండ మీద అమ్మవారిని చూస్తున్నా. అకస్మాత్తుగా నది మధ్యలో పైకి లేచిందో పాము. అయ్యి బాబోయ్ ఎంత పాము అనుకున్నాం. మనుష్యుల్ని చూస్తే వెళ్ళిపోవలసిన పాము మనం పూజ చేస్తున్న వైపుకి వచ్చింది. వచ్చి పసుపు కుంకాలు వేసిన చోట ఎక్కడ తేలుతున్నాయో ఆ పసుపు కుంకాల్లోకి వచ్చి తన ఒంటికి అంటించుకుని నీళ్లలోకి వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయింది, కనపడలేదు. అక్కడ అమ్మవారు సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ ఉత్తమ జాతి సర్పములు తిరుగుతూ ఉంటాయి. అందుకే సంతానకారకం. సంతానం లేనివారు కూడా అక్కడికి వెడితే మానసాదేవి అనుగ్రహం వల్ల కడుపు పండుతుంది అంటారు. మన దగ్గర ఒక గొప్ప వైద్యుడు, ఆయన భార్య అక్కడే గర్భం ధరించింది. ఇప్పుడు ఆయనకి కూతురు పుట్టింది కూడా, మీకు అర్థమైంది ఎవరో. కాబట్టి ఆ మానసాదేవి అక్కడంత ప్రఖ్యాతి, ఇన్నిటికి కూడలి హరిద్వార్, అంత గొప్ప క్షేత్రం. కాబట్టి అటువంటి ఆ హరిద్వార్ క్షేత్రంలో గంగానది ఒడ్డున రోజు కూర్చుని చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ హరిద్వార్ విశేషాలు చెప్తున్నారు. రోజు దేవాలయానికి ఎడుతున్నాడు, సేవిస్తున్నాడు, వస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు, యాగం చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, చక్కగా హాయిగా సంతోషంగా ఆ కథలన్నీ వింటున్నాడు. ఎంతమంది అక్కడికి వచ్చారో, ఎలా సేవించారో, ఎలా ధన్యాత్ములయ్యారో అన్నీ వింటున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఒక రోజున అలాగే ఆ నదీ తీరంలో కూర్చునున్నాడు. కూర్చునుండగా అర్జునుడు నల్లగా ఉంటాడు. నలుపు అందం తక్కువ అనడానికి ఏం లేదు. ఎందుకని అంటే వ్యాసుడు నలుపు, ద్రౌపది నలుపు, కృష్ణుడు నలుపు, పార్వతి నలుపు, అర్జునుడు నలుపు. కానీ ఆ నలుపులో ఒక గొప్ప అందం ఉంది. తెలుపే అందం కాదు, నలుపు కూడా చాలా గొప్ప అందం. కాబట్టి ఆయన ఆ గంగానది ఒడ్డున కూర్చొని దేవరుణం దేవతలకి తర్పణ చేశాడు, పితృదేవతలకి తర్పణ చేశాడు, ఋషులకు తర్పణ చేశాడు. అంటే ప్రతినిత్యము ఏది చెయ్యాలో దాన్నంతటినీ నిర్వర్తించి హోమం చేస్తున్నాడు.
ఆ చుట్టూ వేద పండితులు బ్రాహ్మణులు అందరూ కూర్చున్నారు, ఆయనతో వచ్చిన పౌరాణికులు అందరూ. ఇంతలో ఆ నదీ తీరానికి ఉలూచి ఉలూపి 2 పేర్లతో పిలుస్తారు. ఆ ఉలూచి వచ్చింది. ఆమె నాగకన్య. ఆమె అర్జునుణ్ణి చూసింది. అర్జునుణ్ణి చూసి ఆయన అందచందాలు, ఆయన బాహువులు ఏనుగు తొండాల్లా ఉంటాయిట అర్జునుడి యొక్క బాహువులు, ఆయన యొక్క సౌందర్యం, ఆయన పరాక్రమం ఇవన్నీ ఇంతకుముందు విని ఉంది. ఆమెకి దివ్యమైనటువంటి శక్తి ఉంది. యథాతథంగా హోమం చేస్తున్న వాడిని హోమం చేస్తున్నట్టుగానే కదిపేసి ఎక్కడో నాగలోకంలో ఉన్న తన అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయి ఆయన ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికీ గంగ ఒడ్డున లేడు. చుట్టూ ఉన్నటువంటి తన పరివారం లేదు. ఎక్కడో పాతాళంలో నాగలోకంలో ఉన్నటువంటి ఉలూచి యొక్క మందిరంలో ఉన్నాడు. ఆయన ఇటు తిరిగి చూశాడు. ఉలూచి కనపడింది. ఆమె కూడా చాలా గొప్ప అందగత్తె. తామర రేకుల వంటి కన్నులు కలిగింది. ఆమె వంక చూసి ఓ నవ్వు నవ్వాడు. ఆయన బాబాయ్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చేసాను అది ఇది ఏమనలేదు. ఎదురుగుండా అగ్నిహోత్రం ఉంది. అది అగ్ని పట్ల గౌరవం. తాను హోమానికి కూర్చుని ఉన్నాడు. గంగ ఒడ్డున లేడు, ఇంకొక చోటన ఉన్నాడు. అయినా హోమం పూర్తి చేయాలిగా, అందుకని ముందు హోమం పూర్తి చేశాడు. ఎంత నియమపాలనం చేస్తారో చూడండి. తప్ప ఇదేమిటి ఇక్కడికి వచ్చానని మాత్రం అడగలేదు ఆయన. ముందు హోమ కార్యక్రమం పూర్తి చేశాడు. పూర్తి చేసి ఇటు తిరిగి ఉలూచి వంక చూశాడు. నేను ఉలూచి అన్నా ఉలూపి అన్నా 2 రకాలుగా ఎలా ఉచ్చరించినా ఆమె ఏలుస్తుందండి. తిరిగి తామరస నేత్ర నీ పేరేమి, ఎవ్వరితనూజవు ఇట్లేల మహావ్యామోహిత వైతివి అనవుడు కోమలి సుందర సురరాజపుత్రునకు ఇట్లనియన్. ఆయన అన్నాడు, తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన దానా, నువ్వు ఎవరి పిల్లవి? నా మీద ఎందుకు ఇంత వలపు కొన్నావు? ఎందుకు నన్ను గంగానదీ తీరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి నీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టావు? నీ యొక్క చూపు చూస్తుంటే నీకు నా మీద విశేషాభిమానం, భర్తృ సంబంధమైనటువంటి వ్యామోహం కలిగినట్లుగా అనిపిస్తోంది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె అంది వెంటనే, నేను నాగులలో ఐరావత వంశమునకు చెందినటువంటి కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక మహానాగము యొక్క కుమార్తెని, నేను నాగకన్యని అని చెప్పింది. నా పేరు ఉలూచి. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, నాకు తెలుసు. ఏమండి, ఎంత నాగకన్య అయితే మాత్రం అంతమంది బ్రాహ్మణులు, అంతమంది వేద పండితుల మధ్యలో గంగా తీరంలో హోమం చేస్తూ హోమవేదిక ముందున్నటువంటి అర్జునుణ్ణి హోమవేదితో కలిపి తీసుకురాగలదా క్షణంలో? అంత శక్తివంతురాలా? అర్జునుణ్ణే తీసుకురాగలిగినంత శక్తి ఉంటుందా అనుకుంటారేమో. నేను ఆదిపర్వం చెప్పినప్పుడు మీ అందరూ విన్నారు, జ్ఞాపకం ఉందో లేదో అని ఇంకొక మాట చెప్తున్నాను. ఉదంకోపాఖ్యానము అని ఆదిపర్వం ప్రారంభంలోనే వస్తుంది. ఆ ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు పాతాళలోకానికి వెడతాడు అదితి కుండలములను వెతుక్కుంటూ. వెళ్ళినప్పుడు నాగులు కనపడతారు. కనపడినప్పుడు ఆ నాగదేవతలలో అత్యంత ప్రఖ్యాతి వహించినటువంటి నాగదేవతలని వరుస క్రమంలో నమస్కారం చేస్తాడు. అందులో మొదటి నమస్కారం అనంతుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ చెప్పాడు. 2వ నమస్కారం చేసినప్పుడు వాసుకి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. 3వసారి నమస్కారం చేసినప్పుడు నాగుల యొక్క వైభవంలో ఈ ఐరావత వంశం గురించి నమస్కారం చేశాడు. ఈ ఐరావత వంశం గురించి నమస్కారం చేస్తూ ఉదంకుడు ఒక మాట చెప్పాడు. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాఖిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్ అన్నాడు ఉదంకుడు. ఉదంకుడు చెప్పినటువంటి విషయాన్ని నేను ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. ఐరావతుని యొక్క కుమార్తె, ఐరావత వంశంలో పుట్టిన కౌరవ్యుని యొక్క కుమార్తె. ఆ ఐరావతుని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళకి, ఆ నాగులకన్నిటికీ కూడా కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. అవేవో సామాన్యమైన పిల్లపాములు కావు. అందుకే హరిద్వార్లో అనేకమైన పాములు తిరుగుతుంటాయి. అది నాగదేవతల యొక్క క్షేత్రము అని ఒక ప్రఖ్యాతి ఉంది. ఇప్పటికే అక్కడ విచిత్రమైన పూజ ఉంది. పాముని తీసుకొచ్చి పూజ చేస్తారు హరిద్వార్లో. అది కూడా పుచ్చుకుంటూ ఉంటుంది ఏమిటో విచిత్రంగా.
కాబట్టి దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ వాళ్ళకొక గొప్ప శక్తి ఉంది, పుట్టుకతో వస్తుంది ఆ వంశంలో పుడితే. ఆ వంశంలో పుట్టిన పాములు కామరూపులు, కావలసిన రూపాన్ని పొందుతారు. రెండు దేవ మనుష్యలోకముల ద్రిమ్మరుచున్, వాళ్ళు మనుష్యలోకానికి కావాలనుకుంటే అక్కడికి వస్తారు, దేవలోకములకు కావాలనుకుంటే అక్కడికి ఎడతారు. అంటే వాళ్ళ యొక్క తేజస్సు అటువంటిది. కాబట్టి దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు, వాళ్ళ యొక్క ప్రతాపం కానీ వాళ్ళ యొక్క శక్తి కానీ వాళ్ళ యొక్క శౌర్యము కానీ ప్రశ్నించడానికి వీలు లేనిది, అంత గొప్ప శక్తి కలిగిన వాళ్ళు. అందుకే హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి అంత ప్రఖ్యాతి వహించడానికి కారణం అదే. ఆ తల్లి అంత ప్రఖ్యాతి వహించింది. భారతదేశంలో హరిద్వార్ క్షేత్రమన్నా, మానసాదేవి దేవాలయమన్నా, హరిద్వార్ గంగా స్నానం అన్నా అంత గొప్పదిగా ప్రఖ్యాతి వహించింది. ఒకప్పుడు హరిద్వార్ కేవలం పుణ్యస్థలం, ఇప్పుడు హరిద్వార్ అనేక రీతులలో ఎంత పెద్ద పట్టణం అయిపోయిందో. దగ్గరలోని డెహ్రాడూన్ ఉండడం, అద్భుతమైన దేవభూములు కదండి. ఏవి దేవాలయాలు, ఏవి తీర్థాలు, ఏవి పరమ పవిత్రమైన ఋషిభూములు అవన్నీ. కాబట్టి వాళ్ళు అపారమైనటువంటి శక్తి, శౌర్యము, పరాక్రమము కలిగినటువంటి వారు. వాళ్ళు వాళ్ళ యొక్క విషంలోంచి వచ్చేటటువంటి అగ్ని జ్వాలల చేత ఎంతటి గొప్ప గొప్ప శత్రువులైనా సరే కాల్చవతల మారేయగలరు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి అపార విషోత్కట కోప విస్ఫురత్ పావక తాపితాకిల విపక్షులనైన మహానుభావులు, అంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాళ్ళు. ఐరావత కోటి ఘోర పణిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ ఐరావత వంశంలో వచ్చినటువంటి నాగులు. అటువంటి ఆ నాగులన్నిటికీ కూడా నేను నమస్కరించుతున్నాను అంటాడు ఉదంకుడు. అలా ఉదంకుడి చేత నమస్కారం అందుకున్న నాగజాతిలో అనంతుడి తర్వాత వాసుకి, వాసుకి తర్వాత ఐరావతుడు, ఐరావతుని యొక్క వంశం తర్వాత తక్షకుడి నమస్కారం చేశాడు. కాబట్టి వెంటనే ప్రత్యక్షమై వాళ్ళు ఏదో అనుగ్రహించారు. అదంతా ఉదంకోపాఖ్యానంలో అనుకోండి. అంత గొప్ప నాగదేవతల యొక్క వంశానికి చెందినదానను నేను. కాబట్టి నేను అన్యాపదేశంగా చెప్తోంది, నిన్ను గంగా తీరం నుంచి ఇక్కడికి క్షణకాలంలో తీసుకురావడం మాకు గొప్ప విషయం కాదు, అందుకని నిన్ను తీసుకురాగలిగాను. ఎందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆవిడ అర్జునుణ్ణి పిలిచినప్పుడు ఒక చిత్రమైన మాటతో పిలిచింది. అర్జున అనలేదు, పార్థ అనలేదు, ఫల్గుణ అనలేదు, పరహిత చరిత అని పిలిచింది. అంటే పరులకు హితము కల్పించడమే నీ యొక్క జీవితము సుమా అంది. నువ్వు ఎందుకు వచ్చావు తీర్థయాత్రకి? అసలు నీకు గంగా తీరానికి రావలసిన అవసరం ఏమిటి? గంగా తీరంలో హోమం చేయవలసిన అవసరం ఏమిటి? అంటే గంగ 10 మందికి ఉపకారం చేయడానికి భూమి మీదకి ఎలా వచ్చిందో నువ్వు అలా ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు అంటే నిజానికి ధర్మరాజు గారు వద్దన్నాడు, వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అన్నయ్య నీకు మాట వస్తుంది, భీముడికి మాట వస్తుంది, నకుల సహదేవులకు మాట వస్తుంది, ద్రౌపదికి మాట వస్తుంది, అందుకెడతానన్నయ్య అన్నావు. అసలు అన్నయ్యతో ఆ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక బ్రాహ్మణుడి యొక్క ధేను సంరక్షణం కోసం వెళ్ళావు. అలా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ధనస్సు తీసుకుంటే నువ్వు 12 నెలలు తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుందని తెలిసి కూడా వెళ్ళావు బ్రాహ్మణుడి యొక్క ధేనువుని రక్షించడానికి. అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా నీకు ఏది ఇష్టం అంటే పరుల యొక్క హితం ఇష్టం. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? ఆవిడ దేన్ని కలుపుతోంది మాట్లాడేటప్పుడు? ఆయన ఎందుకు వచ్చాడో చెప్పక చెప్పింది, ఒక్క మాటలో పిలవడంలో చెప్పింది, పరహిత చరిత అని. అంటే నువ్వు ఎందుకు వచ్చావో, నువ్వేం చేశావో, నీ మనసు ఎటువంటిదో నాకు తెలియదని అనుకోవద్దు. నువ్వు బాహ్యమునందు అందగాడివి, లోపల అందగాడివి. నేను వశపడితే తప్పే ఉంది? ఆ పిలుపులో చెప్పింది చెప్పకుండా. అది ఆమె జానతనం, ఉలూచి మాట్లాడగలిగినటువంటి నేర్పరితనం. నన్నయ్య గారు పద్యరచన చేసేటప్పుడు మహాద్భుతంగా చేస్తారు మహానుభావుడు. చిన్న పద్యంలో అవతల వారి వ్యక్తిత్వాన్ని అంతటిని చూపిస్తాడు. అందుకని పరహిత చరిత అని పిలిచి నీ గుణములు తొల్లియు నాగీ గీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరిత. నీ గుణములన్నీ నేను విన్నానయ్యా. ఎలా విన్నావు అంటావేమో, నాగీ గీతములందు విని తగిలి. నాగీ గీతములు అంటే నాగదేవతలు,
ఆమె చెలికెత్తెలు ఉంటారు కదూ, అవన్నీ ఆడపాములు. వాళ్ళందరూ పాటలు పాడుకుంటుంటారు. వాళ్ళందరూ ఎవరి మీద పాటలు పాడుకుంటారు అంటే అర్జునుడి యొక్క గుణముల మీద పాటలు పాడుకుంటుంటారట. ఆ పాటలన్నీ విని రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణీదేవి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కృష్ణుడి మీద చెప్తుంటే విని సంతోషించినట్టుగా బంధువులందరన్ కృష్ణునకు బాలికమిచ్చుమటంచు సేము శ్రీ సింధువులై విచారముల్చేయగవారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడిల చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేణిలిత్తు శిశుపాలన కంచు తలంచనంధుడై అంటారు పోతన గారు. అలా ఇక్కడ నాగీగీతములను విని అంటే నా చెలి కత్తెలైనటువంటి పాములు, ఆడపాములు పాటలు పాడుకునేటప్పుడు నీ గుణములను పాడతాయి. అంటే అన్ని శక్తులున్న వాళ్ళకి కూడా ఎవరి శక్తి అంటే ఇష్టం, ఎవరి అందం అంటే ఇష్టం, ఎవరి రూపం అంటే ఇష్టం అంటే అర్జునుడు అంటే ఇష్టం. కాబట్టి వాళ్ళందరూ పాటలు పాడుతుంటారు. విని అని ఊరుకోలేదు ఆవిడ. అంది విని తగిలి అంటే నీ యందు బాగా వలపు పెంచుకున్నాను, నిన్ను భర్తగా పొందాలన్న ఆకాంక్ష నాకున్నది అని చెప్పడానికి 3 అక్షరాలు వేసింది. విని తగిలి నా మనసు తగులుకుంది నీ యందు. ఇప్పుడు మనోరాగమున చూడగంటిని, నా మనసు రాగము ఉద్భుతమయ్యేటట్టుగా ఎంతో సంతోషంగా నిన్ను చూడగలిగా. ఏమిటి దాని అర్థం? అక్కడ గంగా తీరంలో చూశా, బోలెడంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, నా చెలికెత్తెలు ఉన్నారు. ఇంతమంది ముందు చూడాలనుకుంటున్న వాణ్ణి చూడ్డానికి అవకాశం వచ్చిందని నాకు అనిపించినా అదే పనిగా చూడడానికి సిగ్గడ్డొచ్చింది. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. నా అంతఃపురం నువ్వు హోమం చేసుకుంటుంటే కనివి తీరా చూశా. అమ్మో, ఒక్క పద్యంలో ఎంత తన హృదయావిష్కారం చేసిందండి, తిన్నగా చెప్పకుండా. అంటే ప్రౌఢనాయిక అంటారు. ఆ మాట్లాడడంలో నేర్పరితనం అని ఎక్కడ చూశాను ముందు నిన్ను? భాగీరథి యందు. భాగీరథి గంగానదికి ఇంకో పేరు చెప్పకూడదా? భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి. భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు? తన కోసం తీసుకురాలేదు. ఎప్పుడో శరీరం వదిలిపెట్టేసిన తన పితృదేవతల కోసం తీసుకొచ్చాడు. ఆయన తన పితృదేవతల కోసం తీసుకొస్తే మేమందరం ఏం చేస్తున్నాం? మేం వెళ్ళి స్నానాలు చేసి మా పాపాలు పోగొట్టుకుంటున్నాం. భాగీరథికి నీకు ఏమిటి తేడా? తన పూర్వీకుల పాపం పోగొట్టడానికి భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ ఏమైనా మాట వస్తుందేమోనని గంగది ఎంత గొప్ప హృదయమో అలా నువ్వు వచ్చావు. గంగని లోకం వాడుకుంటోంది, నిన్ను నేను వాడుకుంటాను, భర్తని చేసుకుంటాను. ఇన్ని చెప్పాలా? నోరు విప్పి స్పష్టంగా చెప్పాలా? చెప్పనవసరం లేకుండా ఒక నాయిక, ప్రౌఢనాయిక యొక్క మనసులోకి ప్రవేశించి ఆమె మాటలను ఒక చిన్న పద్యంలో ఇంత గొప్పగా ఆవిష్కరించాలంటే నన్నయ్య గారు ఒక ఉలూచి అయిపోయారు. నన్నయ్య గారు ఒక నాగకాంత అయిపోయారు. అయిపోతే తప్ప ఆ పద్యం ఎలా పడుతుంది అసలు? పరహిత చరిత అని అర్జునుడికి ఏ పేర్లు లేనట్టు ఆ పేరుతో పిలవడం ఏమిటి? పరహిత చరిత అని అంటే అది భారతం అంటే. అది మన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వంటి మహాకవులంటే. ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ వేరే ఇంకా స్పష్టంగా చెప్పాలా? అమాయకుడా, ఆయనకి తెలుసు, ఆయనకి అర్థమైంది. ఓ, ఎందుకు తీసుకొచ్చింది అన్నది అర్థమైంది. ఆయన కూడా అంత అందంగా మాట్లాడాడు. ఎందుకనంటే అందమైనటువంటి ప్రతిపాదనకి అందమైన రీతిలో మాట్లాడితేనే అవతల వారి యొక్క ఊహలకి తగినట్టుగా నిలబడగలగలం. మరి ఉలూచి అంత గొప్పగా మాట్లాడితే అర్జునుడు ఎంత గొప్పగా మాట్లాడి జవాబు చెప్పకపోతే ఇంకా అర్జునుడి శీల వైభవం ఏమవుతుంది? బాహ్య అందం కాదు, లోపలి అందం ఆవిష్కరింపబడాలంటే మాటల చేత ఆవిష్కరింపబడాలి. అర్జునుడు ఎంత గొప్ప సమాధానం చెప్తాడో రేపు రాత్రి 7 గంటలకి మళ్ళీ కలుసుకున్నప్పుడు విందురు. కానీ అర్జునుణ్ణి గంగా తీరం నుంచి నాగలోకంలో తన అంతఃపురానికి తీసుకెళ్ళినటువంటి ఉలూచి ఆయనని ప్రశ్నించినటువంటి రీతిలో, ఆయనతో మాట్లాడుతున్నటువంటి రీతిలోనే తన మనోభిప్రాయాన్ని చాలా అందంగా ఆవిష్కరించింది. నీ గుణములు తొల్లియు నాగీగీతములందు విని తగిలి ఇప్పుడు మనోరాగమున చూడగంటిని భాగీరథియందు నిన్ను పరహిత చరిత అని మనోరాగమున చూడగంటిని అన్న మాటలోనే నీ యందు నాకు ఆభిముఖ్యమున్నది, నీ యందు నా యొక్క ప్రేమ అంకురించి ఉన్నది అన్న భావాన్ని స్పష్టం చేసింది.
చిరునవ్వు నవ్వినటువంటి అర్జునుడు ఆమెతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ద్వాదశ మాసిక వ్రతము సలుపుదు తరుణీ మా యన్న యాదేశమున చేసి సర్వతీర్థములాడుచు బ్రహ్మవాదుల సంగతి బ్రహ్మచర్య సువ్రతుడనయ్యుండి నీదు మనోరథమిట్లు సలుపంగ నేర్తునేనిప్పుడు. ఆయన తిరిగి ఉలూచిని ఒక ప్రశ్న వేశాడు. నీవు నాతో సంగమ సుఖాన్ని అపేక్షిస్తున్నావు, కానీ నేను 12 నెలల పాటు తీర్థయాత్రలు చెయ్యాలనేటటువంటి సంకల్పంతో మా అన్నగారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని ఆయనకి నా సంకల్పాన్ని చెప్పి ఆయన చేత ఆమోదముద్ర పొంది దేశమంతటా తిరుగుతున్నవాణ్ణి. పైగా నాతో పాటు వేద విధులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఈ 12 నెలలు తీర్థయాత్ర చేస్తున్నాను అన్న విషయం బాగా తెలిసున్నవాళ్ళు. నేను తిరిగి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళి బ్రహ్మవిధులను కలుస్తాను కదా, అప్పుడు దాచవలసిన విషయం కాదు కదా ఇది, నేను వారికి చెప్పవలసి ఉంటుంది కదా, అప్పుడు వ్రతభంగమైంది అని అనుకుంటారు కదా. వ్రతభంగము దోషములలో ఒకటి. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతి తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అని రామాయణం. ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి వ్రతం చెయ్యకపోవడం వ్రతభంగం. నేను 12 నెలలు తీర్థయాత్ర చేస్తాను, బ్రహ్మచర్య దీక్షలో ఉంటాను అని చెప్పి మా అన్నగారి దగ్గర నేను ఆశీర్వచనాన్ని పొంది బ్రహ్మవాదులతో కలిసి తీర్థయాత్రకని వచ్చి గంగా తీరంలో ఉన్న నన్ను హోమం చేస్తుండగా తీసుకొచ్చావు. ఇప్పుడు నీవు కోరుకున్నావని నేను సంగమ సుఖాన్ని కటాక్షించినట్లయితే దాని వలన నా బ్రహ్మచర్య వ్రతం పాడవుతుంది కదా. అప్పుడు నేను చేసుకున్న సంకల్పం మా అన్నగారి దగ్గర పొందిన ఆమోదం, ఆశీర్వచనం, పెద్దలతో కలిసి తిరుగుతున్నటువంటి వ్యవస్థ ప్రశ్నార్థకమవుతాయి కదా, లోపభూయిష్టమవుతాయి కదా. కాబట్టి నువ్వు నన్ను కోరిన కోరిక నేను ఎలా తీర్చగలను అని ప్రశ్న వేశాడు. ఆమె చాలా ధర్మములు తెలిసున్నది, విదుషీమణి. ఆమె ఏం తెలివి తక్కువది కాదు. పైగా ఆమెకి ఒక అపురూపమైన శక్తి ఉంది. ఏది జరిగిందో దాన్ని ఆమె తెలుసుకోగలదు. ఎందుకని అంటే ఐరావత వంశంలో పుట్టినటువంటి నాగులకు ఉన్న అపూర్వమైన శక్తుల గురించి నేను ఉదంకోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ మీతో చెప్పడం జరిగింది. ఆమె అన్నది, నువ్వు అసలు తీర్థయాత్రకు ఎందుకు బయలుదేరి వచ్చావో నాకు తెలుసు. ద్రౌపదీదేవి విషయంలో మీ అన్నదమ్ములు 5 కూడా ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ సమయము ఉల్లంఘనమైందని తద్దోష పరిహారార్థం మీరు అందరూ ఎలా నియమం చేసుకున్నారో అలా ధర్మరాజు గారి యొక్క అనుజ్ఞ మేరకు ఆయన యొక్క ఆశీస్సుతో నువ్వు తీర్థయాత్రకు వచ్చావు. ఈ తీర్థయాత్ర సువ్రతములు చెయ్యడం, బ్రహ్మవాదులతో కలిసి ఉండడం, వీటన్నిటి వలన నీకేం వస్తోంది? కొంత పుణ్యం వస్తుంది. చేసిన దోషము ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అది తొలగిపోతుంది. కానీ అన్నిటికన్నా గొప్ప ధర్మం, అన్నిటికన్నా చాలా చాలా గొప్ప పుణ్యం ఏది అంటే ఇంకొకరి ప్రాణాన్ని నిలబెట్టడం. ఇప్పుడు నువ్వు నా యొక్క కోరిక తీర్చకుండా వెళ్ళిపోతే మన్మథాగ్నియందు దగ్ధమై నేను నా ప్రాణములను విడిచిపెట్టేస్తాను. అప్పుడు ప్రాణిహింస చేసినటువంటి మహాపాపం నిన్ను చుట్టుకుంటుంది. కాబట్టి నేను మరణించకుండా ఉండాలి అంటే నేను కోరిన కోరిక నువ్వు తీర్చాలి. అలా తీర్చినట్లయితే నేను మరణించను కనుక ఒక ప్రాణి మరణించడానికి నువ్వు కారణము కాకుండా ఉంటావు. దాని వలన కలిగేటటువంటి ధర్మలోపం ఉన్నదే, అది చిన్న లోపం. ఆ చిన్న లోపం ఒక పెద్ద ధర్మాన్ని చెయ్యడం కోసం నిర్వర్తించింది కాబట్టి నీకు ధర్మ సంకట స్థితి కానీ ధర్మలోపస్థితి కానీ బాధించే అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్తున్నది పరమసత్యం కాబట్టి నీవు నా కోరిక తీర్చవచ్చు. ఆయన కూడా ఆలోచించాడు. ఆయన ధర్మజ్ఞుడు, ఆయనకి ధర్మం తెలియనివాడు కాడు. కాబట్టి ఆయన కూడా ఈమె చెప్తున్నది త్రికరణ శుద్ధిగా చెప్తోంది. ఇది ధార్మికమైన కోరికే కాబట్టి నేను ఈమె కోరిక తీర్చవచ్చు అని నిశ్చయం చేసుకున్నాడు. ఆ రాత్రి ఆమెతో గడిపాడు. గడిపిన కారణం చేత అర్జునుడి యొక్క అనుగ్రహ విశేషంగా సద్యోగర్భంలో, అంటే అప్పటికప్పుడు కొన్ని నెలలు కడుపులో పిండాన్ని మొయ్యవలసిన అవసరం లేకుండా
సద్యోగర్భంలో ఒక కుమారుడు జన్మించాడు ఆమెకు. ఆ కుమారుడి పేరు ఇరావంతుడు అని పేరు పెట్టారు. తర్వాత అర్జునుడిని తీసుకొచ్చి మరునాటి ఉదయం గంగా తీరంలో దింపేసింది. అర్జునుడు ఈ విషయాలు దాచలేదు. తన చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మవాదులైన బ్రాహ్మణులతో పంచుకున్నాడు. నిన్న రాత్రి ఇలా జరిగింది, నన్ను ఉలూచి నాగలోకానికి తీసుకెళ్ళింది, ఇలా కోరింది, అది ధార్మికమే అని నేను ఆ కోరిక తీర్చాను అని చెప్పాడు. అయితే నేను మీతో వ్యాసజననం గురించి చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. పరదేవతానుగ్రహం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కడో నాగలోకంలో ఉన్నటువంటి నాగకన్య, అందున ఐరావత వంశంలో పుట్టినటువంటి పిల్ల అంతగా అర్జునుని పట్ల మరులు కొనడం, అర్జునుని వలన తాను కుమారుణ్ణి పొందాలి అని చెప్పి అంతగా ఆమె తమకాన్ని పొందడం ఎందువలన జరిగి ఉంటుంది అంటే, ఏదో రాబోయే కాలంలో ఒక అద్భుతమైన విశేషం నడవడం కోసం పరదేవత నిర్మించినటువంటి గొప్ప వ్యూహము అని మీరు నమ్మవలసి ఉంటుంది. ఇది నిజమేనా అన్నది కాలం నిరూపణం చేస్తుంది. ఎందుకనంటే మహాత్ముల విషయంలో కామము ఎప్పుడూ కూడా ఏదో తగినంత కారణము లేకుండా అన్వయమయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి తీర్థయాత్ర చేస్తున్న వాడికి అంత ధర్మం చెప్పి ఆయన వలన ఆమె కుమారుణ్ణి కంది అంటే దాని వలన ఏదో రాబో కాలంలో ఒక పెద్ద ప్రయోజనం జరగబోతోంది అనడానికి చిహ్నం. అయితే విత్తనం వేసి వదిలిపెట్టేస్తాడు. నేను వేసిన విత్తనమేనండి అని అడుగుతారు. ఒక్కొక్కసారి నేను ప్రవచనాలకు వెళ్ళినప్పుడు నా చేత పాతించినటువంటి మొక్కలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇప్పటికీ భాగ్యనగరానికి వెళితే చూస్తూ ఉంటాను. నేను వేసిన మొక్క పెద్ద చెట్టు అయిపోతే వాళ్ళు మీరు వేసిన మొక్కే, ఇదిగో చూసారా కింద మేము పెట్టినటువంటి గుర్తుపట్టడానికి ఏర్పాటు చేసిన ఫలకం అంటుంటే నేను తెల్లబోతుంటాను ఆ చెట్టు వంక చూసి, ఎంత పెద్దదైపోయింది అని. అలా ఎక్కడో ఆది పర్వంలో పడినటువంటి విత్తనం అశ్వమేధ పర్వంలో ఫలిస్తుంది, భీష్మ పర్వంలో ఫలిస్తుంది. అది వెతుక్కుని అన్వయం చేసుకోవడంలో భారతంలో కొన్ని విషయాల వెనక ఉండేటటువంటి అద్భుతం ఉంటుంది. కాబట్టి ఇరావంతుడు అనబడేటటువంటి కుమారుడు ఉలూచికి జన్మించాడు. ఆమె సంతోషాన్ని పొందింది. అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరి తీర్థయాత్రగా వెళ్ళిపోయాడు.